టాప్ 6 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను పావని. వందే మాతృ గీతంపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలు పాఠశాలల్లో జనగణమన ఆలాపనకు ముందే వందే మాతృ గీతం ప్లే చేయాలని ఆదేశించింది. ఇక గతంలో తొలగింపబడిన 4 చరణాలను తిరిగి చేర్చింది. బుధవారం ఉదయం నుంచే ఈ ఆదేశాలు పాటించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ లో కొందరు కీలక మంత్రులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి హెచ్చరికలతో కూడిన లేఖలు రావడం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. జాగ్రత్తగా ఉండాలంటూ పంపిన ఈ లేఖలపై భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్ పిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్లకు కూడా ఇదే తరహా హెచ్చరిక లేఖలు అందాయి. ఇటీవల ప్రపంచ దేశాలపై టారిఫ్స్ విధిస్తుండటంతో యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడుతుండటం తెలిసింది. స్విస్ ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యురాలు కరీన్ కెల్లర్ మాట తీరు నచ్చలేదని సుంకాలు పెంచినట్లు తాజాగా వెల్లడించారు. స్విట్జర్లాండ్ పై 30% టారిఫ్స్ వేశాం, అది చాలా తక్కువ. కానీ స్విస్ నేత ఫోన్ చేసి చాలా దూకుడుగా మాట్లాడారు. ఆమె మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు, అందుకే సుంకాలు 39%కి పెంచా అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. నిఖిల్ సిద్ధార్థ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభూ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్, బీజిఎం, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్తూరి సంగీతం అందిస్తున్నారు. భువన్ శ్రీకర్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ మూవీ ఏప్రిల్ లో థియేటర్ లోకి రానుంది. T20 WC లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 187.6 స్కోర్ చేసింది. డికాక్ 59, రికెల్టన్ 61 పరుగులతో రాణించారు. అజ్మతుల్లా 3, రషీద్ 2 వికెట్లు తీయగా ఫారూఖీ 1 వికెట్ పడగొట్టారు. డికాక్, రికెల్టన్ 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రికెల్టన్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ 188 రన్స్. ఇక పోతిరెడ్డిపల్లిలోని శ్రద్ధ పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ లో మంటలు చెలరేగాయి. పాఠశాల లోపల మంటలు వేగంగా వ్యాపించడంతో ఫర్నిచర్, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. మున్సిపల్ ఎన్నికల కారణంగా పాఠశాలకు సెలవు ఉండటంతో విద్యార్థులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఇక పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది వాటి టాప్ 6 బులెటిన్ న్యూస్.